ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఆత్మహత్యకు పాల్పడ్డ సాయి ఈశ్వరచారి భార్యతో మేడిపల్లి పోలీసులు ఫోన్లో మాట్లాడారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ బయటకొచ్చింది. సూసైడ్ చేసుకున్న సాయి కుటుంబానికి తీన్మార్ మల్లన్న 20,000 ఆర్థిక సాయం చేశారు. దీన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అయితే అందరూ ఫోన్లు చేసి అవమానిస్తున్నారని ఇంట్లో బాధపడ్డ సాయి ఈశ్వరచారి కిరోసిన్ డబ్బాతో తీన్మార్ మల్లన్న ఆఫీస్కు వెళ్లాడు. మల్లన్నను నిలదీయాలని అనుకున్నా అక్కడ లేకపోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడని సాయి ఈశ్వర్ భార్య ఆరోపిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రాబ్లంలో ఉండి సార్ దగ్గరికి వెళ్తే కొంచెం మాకు హెల్ప్ చేసిండన్న. అంటే మా హస్బెండ్ కొంచెం డ్యూటీకి వెళ్ళలేక ఆయనకి నడుములో నొప్పితోని డ్రైవింగ్ చేసి ఇంట్లోనే ఉంటుండే. ఇప్పుడు దగ్గర ఇంటి రెంట్ 2 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టలేదు. ఎవరు హెల్ప్ చేశారు? తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండా మీకు? తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసిండు. ఓకే, హెల్ప్ చేసిండు. అది మొత్తము ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేసిండు అన్న న్యూస్. ఎవరు? మీ ఓడా? తీర్మాన్ మల్లన్న వాళ్ళు అందరూ మమ్మల్ని అంటే పిల్లలు బయటికి వెళ్ళినా ఎవరైతే బయటికి వెళ్ళినా ఏదో చీప్ గా చూస్తున్నట్టుగా అంత ఎట్లాగో మాట్లాడుకోవడాలు అట్లా మాట్లాడుకుంటున్నారు. మా అత్తమ్మ వాళ్ళు కూడా అందరూ ఎంతో మంది ఫోన్లు చేసి వాళ్ళని తిడుతున్నారంట, ఏమేమో చెప్తున్నారన్న. మీకు హెల్ప్ చేసిర్రు, తీన్మార్ మల్లన్న హెల్ప్ చేసినని వాళ్ళు గ్రూప్ లో పెట్టారు, అంతేనా? గ్రూప్ లో పెట్టినందుకు అది అందరికి తెలిసిపోయి అట్లా ఎందుకు వెళ్ళి ఆడుకున్నారు బిచ్చపొల్లలాగా అది ఇది అని అంటే మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరన్న. ఎంత ఇచ్చారమ్మా? డబ్బులు ఎంత ఇచ్చిండు సార్? 20,000 అన్న. 20,000 ఇచ్చిండు మీకు. ఎప్పుడు ఇచ్చిండమ్మా అది? మొన్న సండే రోజు అన్న. మొన్న సండే రోజు తీన్మార్ మల్లన్న సార్ మీకు 20,000 ఇచ్చిండు. దాని గురించి వాళ్ళు హెల్ప్ చేసినట్టు వాళ్ళు పెట్టుకుంటే మీ వాళ్ళు ఏమో తిడుతున్నారు, అంతేనా?